ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుంది. అంత దీర్ఘం తీయాల్సిన పని లేదు. నువ్వు వచ్చిన పనేంటో చెప్పు. మీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రెవరో కూడా నాకు తెలుసుకోవాలనుంది. ఇన్వెస్టిగేషన్ లో ఇదే మెయిన్ సబ్జెక్ట్ అయింది. చూద్దాం. ఏంటి కాంతమ్మా, ఏదో చెప్పాలనొచ్చి చెప్పలేకపోతున్నా? ఏం ఆలోచిస్తున్నావు? చెప్పాలనుకుని వచ్చినా గానీ చెప్పలేను. వద్దులేమ్మా. నేను చెప్పాలా వద్దా అని ఆలోచించి చెప్పకపోవడమే బెటర్ అనిపించింది. ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పకూడదు అనుకుంటున్నావు? వదిలేయండమ్మా. అమ్మా, మీరు గర్భిణిగా ఉన్నారు కాబట్టి టైంకి తినడం, టాబ్లెట్లు వేసుకోవటం ఎంత ముఖ్యమో చెడ్డ మనుషులకి దూరంగా ఉండడం కూడా అంతే మంచిదమ్మా. చెడ్డ మనుషులంటే? అయ్యో, అడు తిరిగి ఇటు తిరిగి విషయం వరకు వచ్చిందే. చెడ్డ మనుషులంటే ఇందాక చెప్పకూడదు అనుకున్నానే, వాళ్ళు అన్నమాట. ఎవరు వాళ్ళు? మీరు కోపండంటే చెప్తానమ్మగారు. కోపడ్ను, చెప్పు. అవును మేడం, నాకు 2000 రూపాయలు ఇచ్చి ఏముందో తెలుసా అమ్మా? ఏమందేంటి? మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరో తెలుసుకోమన్నారు. అయినా ఇదెక్కడ చోద్యమమ్మా? మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి మీ వారే అవుతారు కదా. ఇంత చిన్న విషయానికే నాకు 2000 రూపాయలు ఇచ్చి పోలీసుళ్ళు కూపీ లాగుతారే, అలా లాగమని చెప్పాల్సిన అవసరం వచ్చిందంట ఆ అను మేడంకి. అసలు అను మేడం ఎందుకు ఇంత సీరియస్ గా మీ కడుపు గురించి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. అమ్మా, ఒక ఆడదాని కడుపు గురించి మరో ఆడది అన్నిసార్లు ఆలోచించటం మీ కడుపుకి మంచిది కాదమ్మా. చిచి చిచి, అయినా మీ వెంటే ఉంటూ మీరు పెట్టే తింటూ మీ గురించి ఇలా తప్పుగా మాట్లాడటం నాకేమో మంచిగా అనిపించట్లేదమ్మా. సర్లే వదిలే. ఏం వదిలేయమంటారమ్మా? ఇదేమైనా వదిలేసే విషయమా? ఆను అన్న మాటలకి లోతుగా అర్థాన్ని వెతికి తీయండి. అవ్వా, ఎంతటి పెడార్థం ఉంటుందో. అయినా అమ్మగారు, అసలు మీరెందుకు దాస్తున్నారు? మీ బిడ్డకి తండ్రి ఎవరో మీరే చెప్పొచ్చు కదా. ఈ టాపిక్ వదిలే కాంతమ్మా. ఎందుకు వదిలేయాలమ్మా? అసలు ఎందుకు వదిలేయాలి?